Should wait for others or should we go ahead? We'll go ahead, Nitin. Hello, Anna. Okay, Anna. Yeah, what do you know? Okay, fine. Okay. I'd like to thank Lord Jesus for giving me this opportunity. Thank you very much, Anna. Sudhir Anna. We'll just start this with a prayer. స్తోత్రంలైన స్తోత్రంలేసయ్య పరిశుద్ధుడా మహోన్నతుడా అద్వితీయుడా ఆశ్చర్యకరుడా దేవా ఈ యొక్క సమయాన్ని దేవా ఈ యొక్క మీటింగ్ ద్వారా దేవా మీ యొక్క వాక్యాన్ని దేవా ప్రభా పంచుకునే భాగ్యాన్ని ఇచ్చారు. వందనములు తండ్రి. దేవా మీ యొక్క మాటల్ని దేవా మేము వినగలిగే విధంగా ఉండే భాగ్యం దయచేయమని దేవా నా ద్వారా మీరే మాట్లాడి దేవా ప్రభా మీ యొక్క వాక్యంలోని మర్మాల్ని దేవా మేము గ్రహించుకుంటూ దేవా మీ యొక్క వాక్యంలోని మర్మాల్ని మీరు మాకు తేటపరుస్తూ నేర్పిస్తూ మా యొక్క హృదయాల్ని సరి చేసుకుంటూ వాక్యానుగుణమైన జీవితాన్ని కలిగి నడుచుకునే భాగ్యాన్ని దయచేయమని వినగలిగే చెవుల్ని దేవా గ్రహించగలిగే హృదయాల్ని మీరు మాకు దయచేసి ముందుకు నడిపించమని యేసయ్య పరిశుద్ధ నామం అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఓకే, ప్రైజ్ ది లార్డ్ ఎవ్రీవన్. ఎస్, వాక్య భాగంగా మార్క్స్ వార్త 10వ అధ్యాయము 17వ వచనం నుంచి చదువుకుందాము. మార్క్ Gospel according to Mark chapter 10 from verse 17. As Jesus started on his way, a man ran up to him and fell on his knees. Before him, good teacher, he asked, what must I do to inherit eternal life? ఇక్కడ ఒక రిచ్ యంగ్ మ్యాన్ జీసస్ దగ్గరికి వస్తున్నాడు. ద వే హౌ హీస్ అప్రోచింగ్ ఈస్ అంటే ఆయన ర్యాన్ అప్ టు హిమ్ అంటే పరిగెత్తుకుంటూ వస్తున్నాడు యేసయ్య దగ్గరికి. ఒక రిచ్ మ్యాన్ యూజువల్ గా అంటే చాలా కొంచెం ఆ యొక్క హంగు ఆర్భాటాలు ఆ విధంగా వస్తారు యూజువల్ గా. బట్ ఇక్కడ ఏం చేస్తున్నాడు అంటే ఈ రిచ్ మ్యాన్ పరిగెత్తుకుంటూ వచ్చి మోకాళ్ళ మీద పడ్డాడు అనమాట. మోకాళ్ళ మీద పడి ఏం చెప్తున్నాడు, గుడ్ టీచర్ అని అడుగుతున్నాడు. అంటే ఇక్కడ ఆయన యొక్క తగ్గింపు తత్వం, ఆయన యాటిట్యూడ్, ఆ రైట్ యాటిట్యూడ్ ఆఫ్ దట్ యంగ్ రిచ్ మ్యాన్. యూజువల్ గా మనీ ఉన్న వాళ్ళు జనరల్ గా అంటే మనీ ఎక్కువ ఉన్న వాళ్ళు అంత అమికబుల్ గా ఉండరు, అంటే అంత హంబుల్ గా ఉండరు. బట్ స్టిల్ ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఈ యంగ్ మ్యాన్ పరిగెత్తుకుంటూ వస్తున్నాడు, మోకాళ్ళ మీద పడుతున్నాడు, ఏసఐ దగ్గరికి వస్తూ ఉన్నాడు, ఏసఐని గుడ్ టీచర్ అని సంబోధిస్తూ ఉంటున్నాడు. ఇక్కడ ఒక రైట్ యాటిట్యూడ్. మళ్ళీ ఏం అడుగుతున్నాడు, వాట్ మస్ట్ ఐ డూ టు ఇన్హెరిట్ ఇటర్నల్ లైఫ్ అంటున్నాడు. వర్స్ 17 లాస్ట్ లో ఏసఐ దగ్గరికి చాలా మంది వచ్చారు. ఏసఐ స్వస్థత పరచడానికి వచ్చారు, దయ్యంలను వెళ్ళగొట్టడానికి వచ్చారు, ఫీవర్ ఉందని రకరకాల ప్రాబ్లమ్స్ తోటి వచ్చారు. బట్ ఒక వ్యక్తి మాత్రం ఇటర్నల్ లైఫ్ కోసం వచ్చాడు. ఆ వ్యక్తి ఈయన మాత్రమే. ఏసై ఎటర్నల్ లైఫ్ ఇవ్వడానికే వచ్చాడు. మనకందరికీ తెలిసిన విషయమే. నిత్య జీవాన్ని ఇవ్వడానికి వచ్చాడు. అది ఎవరు అడగలేదు, ఏ వ్యక్తి కూడా అడగలేదు ఇక్కడ ఏసయ్య నడిచిన కాలంలో. ఈ యొక్క రిచ్ యంగ్ మ్యాన్ మాత్రం వచ్చి అడుగుతున్నాడు, నాకు ఇటర్నల్ లైఫ్ కావాలంటే నేను ఏం చేయాలి, వాట్ మస్ట్ ఐ డూ. ఒక రైట్ క్వశ్చన్, ఒక రైట్ యాటిట్యూడ్ తో రైట్ పర్సన్ అడుగుతున్నాడు. అంటే ఎవరిని అడగాలనో వాళ్ళని అడుగుతున్నాడు. ఏసఐ వచ్చిన దానికోసమే కాబట్టి ఏసఐని అడుగుతున్నాడు. అంటే స్టార్టింగ్ బాగుంది, అంటే ఇతని పర్పస్ ఎందుకు వచ్చాడో బాగుంది, ఇతను ఎవరి దగ్గరికి వచ్చాడో బాగుంది, ఇతని యాటిట్యూడ్ కూడా బాగుంది. ఈయనేమి వెళ్ళి కనుక్కొని రాపో నేను వస్తాను అని వాళ్ళ సర్వెంట్స్ పంపడం అట్లేం చేయలేదు. సో నెక్స్ట్ ఏం చెప్తున్నాడు అంటే జీసస్ ఏమంటున్నాడు, వై డూ యూ కాల్ మీ గుడ్. అంటే నేను ఎందుకు గుడ్ అని నీకు అనిపిస్తుంది, దేవుడు ఒక్కడే కదా గుడ్, అట్లా అందరిని అనకూడదు కదా. అంటే గుడ్ అనే వర్డ్ వాళ్ళు చాలా ప్రెషియస్ గా వాడుకుంటారు అనమాట.
సో గుడ్ అని ఎందుకు అంటున్నావు అంటాడు. నెక్స్ట్ ఏమంటాడు, యు నో ద కమాండ్మెంట్స్, డు నాట్ మర్డర్, డు నాట్ కమిట్ అడల్టరీ, డు నాట్ స్టీల్, డు నాట్ గివ్ ఫాల్స్ టెస్టిమోనీ, డు నాట్ డీఫ్రాడ్, ఆనర్ యువర్ ఫాదర్ అండ్ మదర్. ఇక్కడ మనం చూసుకుంటే ఇవన్నీ ఫాలో అవ్వు, అది ఓల్డ్ కోవనెంట్ కింద ఉన్నారు కాబట్టి ఇవన్నీ ఫాలో అవ్వు. సో ఇవన్నీ ఫాలో అవుతే డెఫినెట్ గా నువ్వు నిత్య జీవాన్ని పొందుకుంటావు అని చెప్తున్నాడు. కరెక్టే కదా! అంటే ఇప్పుడు అక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే ఎన్నున్నాయి మనకి కమాండ్‌మెంట్స్? ఎన్ని కమాండ్‌మెంట్స్ ఉన్నాయి మనకి? 10 కమాండ్‌మెంట్స్ ఉన్నాయి. అందరికి తెలిసిన విషయమే. ఇక్కడ జీసస్ 6 చెప్తున్నాడు. డు నాట్ మర్డర్, డు నాట్ కమిట్ అడల్టరీ, డు నాట్ స్టీల్, డు నాట్ గివ్ ఫాల్స్ టెస్టిమనీ, డు నాట్ డిఫ్రాడ్, ఆనర్ యువర్ ఫాదర్ అండ్ మదర్. అంటే 4 చెప్పట్లేదు. ఎందుకు చెప్పట్లేదు? ఏంటి ఆ 4 ఏంటి? యూజువల్‌గా వాట్ ఆర్ ద కమాండ్‌మెంట్స్? దేవుని పట్ల మనకందరికి తెలిసిందే. దే ఆర్ గివెన్ ఇన్ ఎక్సోడస్ చాప్టర్ 20లో, నేను దేవుణ్ణి, నేను తప్ప వేరే దేవుడు లేరు. ఈ వేరే ఐడల్ ఏది చేసుకోకూడదు. దేవుని నామాన్ని దూషించకూడదు. సబ్బాత్ దినాన్ని కాపాడుకోవాలి. ఇవి ఫస్ట్ 4 కమాండ్‌మెంట్స్. ఇవి జీసస్ చెప్పట్లేదు అతనికి. ఎందుకు? జీసస్ ఇది చెప్పట్లేదు. మిగతావన్నీ చెప్తున్నాడు. అక్కడ నెక్స్ట్ ఏమంటున్నాడంటే అతను, టీచర్, హి డిక్లేర్డ్, ఆల్ దీస్ ఐ హావ్ కెప్ట్ సిన్స్ ఐ వాస్ ఎ బాయ్. నేను చిన్నప్పటి నుంచే, ఆల్మోస్ట్ నా చిన్నప్పటి నుంచే ఇవన్నీ నేను చేస్తున్నా కదా అంటున్నాడు. అప్పుడు దేవుడు, జీసస్ లుక్డ్ అట్ హిమ్ అండ్ లవ్డ్ హిమ్. అంటే ఆయన ఒక కంపాషన్ తో చూస్తున్నాడు. జీసస్ కి అంతా తెలుసు ఫస్ట్ నుంచి. ఎలా అంటే ఆయన వచ్చాడు కరెక్టే, ఆయన వచ్చింది నిత్య జీవంకి కరెక్టే. ఆయన హార్ట్ లో దేవునికి ప్లేస్ లేదు. ఆయన హార్ట్ లో మనీకి మాత్రమే ప్లేస్ ఉంది. ఎందుకంటే ఆయన రిచ్ మ్యాన్. హిస్ హార్ట్ వాస్ ఫిల్డ్ విత్ మనీ. ఆయనకి మనీ తప్ప ఇంకేం అవసరం లేదు. సో అటువంటి హార్ట్ కలిగిన వ్యక్తి అతను. అది దేవునికి తెలుసు. కానీ అది దేవుడు, జీసస్ డైరెక్ట్ గా చెప్పట్లేదు అతనికి. ఏం చెప్తున్నాడు? ఆయనకి ఒక పాజిటివ్ తో స్టార్ట్ చేసి ఎలా అంటున్నాడంటే, నువ్వు ఇవన్నీ చేసావు కరెక్టే, బట్ వన్ థింగ్ యూ ల్యాక్ అంటున్నాడు. ఒకటే నీకు లేదు. ఏంటది? గో సెల్ ఎవ్రీథింగ్ యూ హ్యావ్ అండ్ గివ్ టు ద పూర్ అండ్ యూ విల్ హ్యావ్ ట్రెజర్ ఇన్ హెవెన్, దెన్ కమ్ ఫాలో మీ అంటున్నాడు. అంతే. అంటే నీ హార్ట్ లో నీకు దేవుని కంటే ఇంపార్టెంట్ ఏది ఉండకూడదు. ఎప్పటికైనా ఇట్ షుడ్ బి జీసస్ ఇన్ యువర్ హార్ట్ ఆర్ గాడ్ ఇన్ యువర్ హార్ట్. 2 కమాండ్మెంట్స్ ఉన్నాయి. దేవుడి మొత్తం 10 కమాండ్మెంట్స్ ని 2 కమాండ్మెంట్స్ గా మార్చాడు. ఆ 2 కమాండ్మెంట్స్ లో ఫస్ట్ కమాండ్మెంట్, విత్ ఆల్ యువర్ హార్ట్, విత్ ఆల్ యువర్ మైట్ యు షుడ్ లవ్ మీ. దేవుని ప్రేమించాలి, నీ పొరుగు వాడిని ప్రేమించాలి. ఈయన సెకండ్ బానే చేసాడు కానీ ఫస్ట్ ఏమంటున్నాడు? ఫస్ట్ ది చేయలేదు. అది దేవుడు డైరెక్ట్ గా చెప్పట్లేదు. ఫస్ట్ ఏమంటున్నాడు? ఆయన పాజిటివ్స్ చెప్పి, నీ దగ్గర ఇది తక్కువ ఉంది, ఇది కరెక్ట్ చేసుకో అని చెప్తున్నాడు. అలా చేశాడా అతను అంటే, హీ డిడ్ంట్ డూ ఇట్. ద నెక్స్ట్ వర్స్ 22 వర్స్ లో ఏముంటదంటే, అట్ దిస్ ద మ్యాన్స్ ఫేస్ ఫెల్, హీ వెంట్ అవే సాడ్ బికాస్ హీ హ్యాడ్ గ్రేట్ వెల్త్. ఆయన అది వదిలిపెట్టడానికి ఇష్టపడలేదు. ఆయనకున్న వెల్త్ ని వదిలిపెట్టడానికి ఇష్టపడలేదు. ఎందుకు అంటే, ఆయన హృదయంలో నువ్వు వేరే ఏ ఇమేజ్ ని చేసుకోవద్దని ఏదైతే కమాండ్మెంట్, సెకండ్ కమాండ్మెంట్ ఉందో, ఆయన హార్ట్ లో ఆయనకున్న ఇమేజ్ ఏంటి? మనీ అన్నదే ఆయన హార్ట్ లో ఒక ఇమేజ్ లాగా పెట్టుకున్నాడు. సో అది తప్పు అని దేవుడు డైరెక్ట్ చెప్పకుండా స్లోగా, మేము మామూలుగా స్టూడెంట్స్ కి ఫీడ్‌బ్యాక్ ఇచ్చేటప్పుడు శాండ్‌విచ్ మెథడ్ అంటాం. ఫస్ట్ పాజిటివ్స్ చెప్పి, ఒక నెగెటివ్ చెప్పి, మళ్ళీ క్లోజింగ్ నోట్ ఇస్తాం. అంటే చెప్పి నువ్వు కరెక్టే చేస్తున్నావు, కానీ ఇదొక్కటి తక్కువుంది. ఇది కరెక్ట్ చేసుకో అని చెప్తున్నాడు. దేవుడు మనల్ని చూడగానే మన హృదయంలో ఏముంది, ఎక్కడ మనం తప్పున్నాము అని ఆయన కనుక్కోగలడు. గాడ్ లుక్స్ అట్ ద ఔట్‌వర్డ్, మ్యాన్ లుక్స్ అట్ ఔట్‌వర్డ్ అపియరెన్స్. కరెక్ట్ గా ఉందా లేదా, మన హృదయం దేవునికి దగ్గరగా ఉందా లేదా అన్న విషయము దేవుడు చూస్తాడు. ఎక్కడ చెప్పబడింది ఈ విషయము? ఇక్కడ ఇక్కడ ఇది క్లోజ్ చేసేద్దాం. ఇక్కడ ఏంటంటే, ఈ చాలా మంది జీసస్ దగ్గరికి వచ్చి ఆనందంగా వెళ్ళిపోయారు. చాలా మంది హీల్ అయ్యారు, ఈవిల్ స్పిరిట్స్ వెళ్ళిపోయాయి, బాగుపడ్డారు, బయటికి వెళ్ళిపోయారు, ఆనందంగా వెళ్ళారు. ఈ వ్యక్తి ఒక్కడే
జీసస్ దగ్గర నుంచి బాధతో అట్ దిస్ ద మ్యాన్స్ ఫేస్ ఫెల్ అని ఏదో విచారంగా వెళ్ళిపోయాడనమాట. ఆయనకి అంటే ఈ లోక సంబంధించిన ఆ యొక్క వెల్త్‌ని పోగొట్టుకోవడం ఇష్టం లేదు. దేవుడు అంటే రిచ్‌నెస్‌తో ఉండకూడదని చెప్పట్లేదు గానీ, నీ ఫస్ట్ ప్రయారిటీ ఎప్పుడైనా గూడా గాడ్‌కివ్వాలి. అది రిచ్‌నెస్సే కావచ్చు, ఇంకొక విషయమో గావచ్చు. ఏ ఐడిల్‌ని కూడా హార్ట్‌లో పెట్టుకోనకుండా నువ్వు దేవుడికి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తేనే అప్పుడు దేవుడు నిన్ను బ్లెస్ చేస్తాడు అని చెప్తున్నాడు. ఎవరిని బట్టి దేవుడు ఈ మాట చెప్పాడు? బయట విషయాల్ని నేను చూడను. ఓన్లీ లోపలి విషయాలనే నేను చూస్తాను. మ్యాన్ లుక్స్ అట్ ద ఔట్‌వర్డ్ అపియరెన్స్ బట్ గాడ్ లుక్స్ అట్ ద హార్ట్ అని చెప్తున్నాడు. ఎటువంటి హార్ట్‌ని మనం కలిగి ఉండాలి అన్నది ఒకసారి మనం చూసుకుందాం. హార్ట్ అన్నప్పుడు గాడ్ మ మ్యాన్ ఆఫ్టర్ గాడ్స్ ఓన్ హార్ట్ అని ఎవరి గురించి చెప్పబడింది వాక్యంలో? అటువంటి హార్ట్‌ని మనం కలిగి ఉండాలి. ఆ విషయం ఎవరి గురించి చెప్పబడిందంటే దావీదుని గురించి చెప్పబడింది. సో, ఇక్కడ సాల్ సాల్ మనం ఫస్ట్ శామ్యూయల్ 13థ్ చాప్టర్ ఫస్ట్ శామ్యూయల్ 13థ్ చాప్టర్ 14th వర్స్. So the Lord has sought out a man after his own heart and appointed him leader of his people. ఏం చెప్తున్నానంటే శామ్యూయల్‌తో ఇక్కడ శామ్యూయల్ వచ్చి సాల్‌ని రెబ్యూక్ చేస్తున్నాడు. ఎందుకంటే సాల్ తప్పు చేసాడు. అక్కడ 1 వీక్ వెయిట్ చేయి సాల్. తర్వాత నేనొస్తాను. నేనొచ్చాక వి విల్ హావ్ థిస్ ఆఫరింగ్ అని చెప్తాడు. బట్ అక్కడ ఏం చేస్తాడంటే ఆయన 1 వీక్ వెయిట్ చేసి లేట్ అయిపోయిందని చెప్పేసి ఆయన ఆఫరింగ్ సమర్పించేస్తాడు. అక్కడ చేయాల్సింది లీవైట్స్ చేయాలి. దానికి ఒక పద్ధతి ఉంటది. అట్లా చేయట్లేదు. చేయకుంటే మళ్ళీ దానికి ఎక్స్‌ప్లనేషన్ ఇస్తున్నాడన్నమాట సాల్. అంటే "నువ్వు లేట్‌గొచ్చావు. ఇక్కడేమో జనాలందరూ భయపడిపోతున్నారు. ఫిలిష్తీయులొచ్చి ఎక్కడ చంపేస్తారో అని. ఇంకా త్వరగా ఆఫరింగ్ ఇస్తే నేను ఆహ్, నెక్స్ట్ పని చేయొచ్చు కదా!" అన్నట్లు మాట్లాడుతున్నాడు సాల్. సో, వెంటనే అక్కడ సామ్యూయల్ ఏం చెప్తున్నాడంటే, "బట్ నౌ యువర్ కింగ్డమ్ విల్ నాట్ ఎండ్యూర్." 13:14 ఫస్ట్ సామ్యూయల్ 13:14 "ద లార్డ్ హాస్ సాట్ ఔట్ ఎ మ్యాన్ ఆఫ్టర్ హిస్ ఓన్ హార్ట్ అండ్ అపాయింటెడ్ హిమ్ లీడర్ ఆఫ్ హిస్ పీపుల్." ఇది చాలా అమేజింగ్‌గా ఉంటది. అంటే దేవుడు ఏం చూసాడు అంటే ఆయన హార్ట్ లాగా ఈయన హార్ట్ గూడా ఉందంట. ఒక మనిషి హార్ట్ ఆయన హార్ట్ లాగానే ఉందంట. అదే ఆయన సెలెక్ట్ చేసుకున్నాను అని చెప్తున్నాడు. ఎవరతను అంటే దావీదు గురించి చెప్తున్నాడు ఈ విషయము. అప్పటికి దావీదు ప్రస్తావన ఎక్కడ లేదు మనకి. అంటే ఏం చూసాడు దేవుడు ఆ హార్ట్‌ని చూసాడు అంటే ఏం చూసి దేవుడు సెలెక్ట్ చేసుకున్నాడు దావీదుని అనేది వి విల్ సీ. నెక్స్ట్ అంటే ఎట్లా దావీదుని దేవుడు హెచ్చించాడు. దా దావీద్ నెక్స్ట్ ఏం చెప్తాడంటే సామ్యూయల్ చాప్టర్ 16 ఫస్ట్ వర్స్‌లో "ద లార్డ్ సెడ్ టు సామ్యూయల్, హౌ లాంగ్ విల్ యూ మౌన్ ఫర్ సాల్ సిన్స్ ఐ హావ్ రిజెక్టెడ్ హిమ్ యాస్ కింగ్ ఓవర్ ఇజ్రాయెల్? ఫిల్ యువర్ హాండ్ విత్ ఆయిల్ అండ్ బీ ఆన్ యువర్ వే. మిమ్మల్ని ఐ యామ్ సెండింగ్ యూ టు జెస్సీ ఆఫ్ బెత్లెహెమ్. ఐ హావ్ చూసన్ వన్ ఆఫ్ హిస్ సన్స్ టు బి కింగ్." ఇంక వదిలేయి సామ్యూయల్ ఈయనని సాల్‌ని వదిలేసేయి. నువ్వు వెళ్ళిపోయి నేను చెప్పాను గదా! అతన్నెళ్లి యూ అనాయింట్ హిమ్ అని చెప్తున్నాడు. ఎక్కడికి? జెస్సీ దగ్గరికెళ్ళు, బెత్లెహేమ్‌కెళ్ళు అని చెప్తున్నాడు. అక్కడ ఏం జరుగుతుంది అంటే జెస్సీకి 7 సన్స్ ఉన్నారు. 7 సన్స్ ఉంటే ఇంకా జెస్సీ వచ్చా వచ్చారు అంటే ఫస్ట్ శామ్యూయల్ పీస్‌గా వస్తున్నారా లేదా కనుక్కొని నెక్స్ట్ పిలిపించండి అని శామ్యూయల్ చెప్తాడు. చెప్తే ఫస్ట్ పర్సన్ ఎలియాబ్. సో, చాప్టర్ 16 ఫ్రమ్ వర్స్ 7 బట్ ద లార్డ్ సెడ్ టు శామ్యూయల్ ఫస్ట్ అతను రాంగానే బట్ ద లార్డ్ సెడ్ టు సామ్యూయల్, "డు నాట్ కన్సిడర్ హిస్ అపియరెన్స్ ఆర్ హిస్ హైట్ ఫర్ ఐ హావ్ రిజెక్టెడ్ హిమ్. ద లార్డ్ డస్ నాట్ లుక్ అట్ ద థింగ్స్ మ్యాన్ లుక్స్ ఎట్. మ్యాన్ లుక్స్ ఎట్ ద అవుట్‌వర్డ్ అపియరెన్స్ బట్ ద లార్డ్ లుక్స్ ఎట్ ద హార్ట్." ఇక్కడ ఎలియాబ్ గురించి చెప్తున్నాడు దేవుడు. అంటే ఆయన హైట్‌గున్నాడు. ఆయన స్మార్ట్‌స్ట్ అనాయింటెడ్ వన్ కాడు. ఆయనను పక్కన పెట్టేసేయి అని చెప్తున్నాడు. సో, నెక్స్ట్ ఎవరు అంటే అభినాదాబ్ వస్తాడు. నెక్స్ట్ ఎవరు అంటే షమ్మా వస్తాడు. ఇంకా అడుగుతాడు. ఏంటి నేనేమన్నా వేరే చోటుకొచ్చానా అని శామ్యూయల్ జెస్సీని అడుగుతాడు. "నీకు ఇంతేనా? ఇంకెవరన్నా ఉన్నారా?" అని అడుగుతాడు.
the Lord has not chosen these. So he asked Jesse, are these all the sons you have? అంటే అప్పుడు స్లోగా జెస్సీ చెప్తాడు, ఉన్నాను నీ ఒక తను ఉన్నాడు, ఇంకొక అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయి గొ- గొర్రెలు ఇంకా ఇంకెవరైనా కూర్చోవద్దండి. సెండ్ ఫర్ హి కన్సిడర్ చేయగా వాళ్ళ కల్చర్ లో ఎల్డర్ పర్సనే అందరికంటే నెక్స్ట్ ఫాదర్ పొజిషన్ లోకి వెళ్తారనమాట. సో ఎల్డెస్ట్ ఎవరు ఉంటారో వాళ్ళకి కొన్ని రైట్స్ ఇవన్నీ మనం ఫస్ట్ నుంచి చూస్తూ ఉంటాము. సో ఆ ఉద్దేశంతో చిన్న వాళ్ళని అంత అంత లెక్క పెట్టేవాళ్ళు కాదు. బట్ ఇక్కడ దేవుడు ఎప్పుడైనా కూడా ఇప్పుడు సాల్ ఎన్నుకున్నాడు, ఇక్కడ డేవిడ్ ఎన్నుకుంటున్నాడు. ఇక్కడ డేవిడ్ ఎన్నుకునేటప్పుడు అంటే ఆయన చిన్నవాడు అయినప్పటికీ వాళ్ళ దృష్టిలో ఆయన చిన్నవాడు అయినప్పటికీ ఆయన హార్ట్ ను చూసి దేవుడు ఆయన్ని సెలెక్ట్ చేసుకున్నాడు. ఆయన ఏమో చేసాడు అక్కడ. అంటే ఆయన ఆ గొర్రెలు కాచుకునే దగ్గర ఏదో జరిగింది. అది దేవుడు చూసి ఆయన్ని సెలెక్ట్ చేసుకున్నాడు. ఆ ఆ దాని వల్ల ఈరోజు వీళ్ళందరూ ఇంకా నిలబడుకొని ఉన్నారనమాట. సో నెక్స్ట్ ఏమవుతదంటే వెంటనే ఇంకా తీసుకొనొస్తారు. సో హి సెంట్ అండ్ హ్యాడ్ హిమ్ బ్రాట్ ఇన్. హి వాస్ రుడీ విత్ ఎ ఫైన్ అపియరెన్స్ అండ్ హ్యాండ్సమ్ ఫీచర్స్. దేవుడిని చూడంగానే ద లార్డ్ సెడ్ రైజ్ అండ్ అనాయింట్ హిమ్. హి ఈస్ ద వన్. అంటే చూడంగానే వెళ్లి ఇంకా అనాయింట్ చేసేయని చెప్తాననమాట. అంటే ఎవ్వరు తృణీకరించినా, ఎవరు లెక్క పెట్టకపోయినా మన హార్ట్ ని దేవుడు చూస్తూ ఉంటాడు. దేవుడు తగిన కాలంలో హెచ్చిస్తాడు. తప్పకుండా హెచ్చిస్తాడు. అది మనం ఇక్కడ దావీదు యొక్క హృదయాన్ని బట్టి దేవుడు అతన్ని హెచ్చించాడని చెప్తారు. దెన్ నెక్స్ట్ ఇప్పుడు అంటే దావీద్ నెక్స్ట్ చాప్టర్ లో గొలియాతు గురించి ఉంటది. ఇక్కడ అనాయింట్ చేయబడిన తర్వాత దావీద్ యొక్క లైఫ్ ఎలా పోతుంది అంటే, అనాయింట్ చేయబడిన తర్వాత నెక్స్ట్ ఆయన చిన్నోడు యాక్చువల్‌గా. అంటే టీన్స్‌లో ఉన్నానని జెప్తారు. 19 ఇయర్స్ మాక్సిమం ఉండొచ్చు. 18, 16, 17, 18 టీనేజ్‌లో ఉండింటాడు. సో, చిన్నోడు అన్నట్లు వీళ్ళు పెద్దవాళ్ళు ఎలియాబు, అబినాదాబు, షమ్మా వీళ్ళు సాల్ ఆర్మీలో ఉంటారు. ఆ నెక్స్ట్ చాప్టర్ 17థ్ చాప్టర్‌లో గొలియాత్ గురించి మనం చూస్తాము. మనకందరికి తెలిసిన స్టోరీనే యాక్చువల్‌గా. సో, ఇక్కడ ఏం జరుగుతది అంటే దావీదు ఆహ్, జెస్సీ చెప్తాడనమాట. డేవిడ్ ఎప్పుడన్నా ట్రస్ట్ వర్తీ హార్ట్ కలిగినోడు. అంటే ఒక వర్క్ చెప్తే అది కరెక్ట్‌గా చేసుకొనొస్తాడనమాట. అంటే దే డేవిడ్ వాళ్ళ ఫాదర్ ఏం చెప్తే అది కరెక్ట్‌గా పని చేసుకొనొస్తాడు. వెళ్లి గొర్రెలు కాచుకుంటే గొర్రెలు కాచుకుంటాడు. ఇక్కడ ఏం చెప్తున్నాడు ఆహ్, జెస్సీ డేవిడ్‌కి అంటే 1 Samuel chapter 17 verse 12. Now David was the Yes, 1 Samuel chapter 17 verse 17. Now Jesse said to his son David, take this ephah of roasted grain and these 10 loaves of bread. ఇవి ఒక 10 చపాతీస్ ఉన్నాయి. ఇవి తీసుకెళ్ళి అక్కడ వార్ జరుగుతుంది. ఫిలిష్తీయులతో సౌలు యుద్ధం చేస్తున్నాడు. అక్కడ ముగ్గురు బ్రదర్స్ మీ బ్రదర్స్ ముగ్గురు ఉన్నారు అక్కడ వార్‌లో. వెళ్లి వాళ్ళకి అంటే డైరెక్ట్ లోపలికెళ్ళలేరు. హర్రీ టు దేర్ క్యాంప్. ఆ క్యాంప్‌కెళ్ళు. అక్కడ ఏమన్నా కిచెన్ సెపరేట్‌గా ఉంటదేమో అక్కడికెళ్ళి ఈ 10 లోవ్స్ ఆఫ్ బ్రెడ్ అంటే చపాతీస్ అవి రోస్టెడ్ గ్రెయిన్ ఆల్మండ్స్ అవి ఇచ్చేసేసి అక్కడ కమాండర్ ఉంటాడు. ఆయనకి కొంచెం చీజ్ గూడా ఇచ్చేసొచ్చేసేయి అని చెప్తాడు. జెస్సీ చెప్తాడు. చెప్పి లాస్ట్‌లో ఏమంటాడు అంటే 18థ్ వర్స్ లాస్ట్‌లో సీ హౌ యువర్ బ్రదర్స్ ఆర్ అండ్ బ్రింగ్ బ్యాక్ సమ్ అష్యూరెన్స్ ఫ్రమ్ దెమ్. అంటే వాళ్ళు 40 డేస్ అయిపోయింది అప్పటికే. 1 మంత్ దాటిపోయింది. 40 డేస్ నుంచి జెస్సీకి తెలీదు. అక్కడ వాళ్ళు వార్‌లో ఉన్నప్పుడు ఎలా ఉన్నారు వాళ్ళ పిల్లలు అన్నది కనుక్కొని రమ్మని ఇతన్ని పంపించాడు. అంటే ఒక అష్యూరెన్స్ కావాలి. వాళ్ళేదన్నా ఇస్తారేమో. అంటే ఏమన్నా ఉన్న ఆ ముగ్గురు ఏమన్నా ఇస్తే అది తెచ్చి మళ్ళీ జెస్సీకిస్తే ఓకే. వీళ్ళు అలైవ్‌గా ఉన్నారు. వీళ్ళింకా ఆహ్, దే ఆర్ కీప్ ఆన్ ఫైటింగ్ అగైన్స్ట్ ఫిలిస్టీన్స్ అన్నట్టు అదొక ప్రూఫ్ లాగా తీసుకుంటారనమాట. సో, అందుకు జెసీస్ డేవిడ్‌ని పంపిస్తే డేవిడ్ వస్తాడు. వచ్చి ఇంకా అది ఫుడ్ అది ఇచ్చేసాక
వీళ్ళ దగ్గరికి ఆర్మీ లోపలికి వస్తాడు. అంటే అక్కడున్న ఆర్మీ లోపలికి వస్తాడు. వచ్చినప్పుడు వెంటనే ఆయన మాటలు వింటాడు. గొలియాతు మాటలు. ఎట్లాంటి మాటలు అంటే హి ఈస్ డిఫైయింగ్ ద గాడ్. అంతే. అంటే దేవుడిని దూషిస్తున్నాడనమాట. అది అది విన్న వెంటనే దావీదుకి అసలు ఈ హూ ఈస్ దిస్ సర్కమ్సైజ్డ్ ఫిలిస్తైన్ దట్ హి షుడ్ డిఫై ద ఆర్మీస్ ఆఫ్ ద లివింగ్ గాడ్ అంటాడు. అక్కడ జనాలు మాట్లాడుకుంటూ ఉంటారు. అంటే వీళ్ళే ఆర్మీ సోల్జర్స్ అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఏం ఎ ఎందుకు ఈయన ఇట్లా డిఫై చేస్తున్నాడు అంటే, వాళ్ళు "నీకు తెలీదా ఈయన గొలియాతు, ఈయన 9 ఫీట్ టాల్ ఉంటాడు. చాలా హైట్ ఉంటాడు. ఈయనని ఈయననొక్కడిని చంపేస్తే చాలంటుంటే, ఇంక మన వాళ్ళందరూ వెళ్ళట్లేదు" అని ఇంక వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటాడు. వెంటనే అక్కడ ఉన్న వీళ్ళ బ్రదర్ వింటాడనమాట. వీళ్ళ బ్రదర్ uh, chapter 17, verse 28 లో when Eliab, David's oldest brother, heard him speaking with the men, he burned with anger at him and asked, "Why have you come down here? And with whom did you leave those few sheep in the desert? I know you how conceited you are and how wicked your heart is. You came down only to watch the battle." ఇక్కడ ఏమన్నా చూడడానికి వచ్చావా నువ్వు అంటే తిడుతున్నాడు అనమాట లిటరల్ గా ఎలియాబ్. అందుకే దేవుడు అక్కడ అంటాడు, నేను పై రూపం చూడను, లోపల రూపం లోపల హృదయాన్ని చూస్తానంటే ఇక్కడ ఎలియాబు హృదయం బాలేదు. సో అదే మాట అక్కడ చెప్తున్నాడు ముందు ముందు చాప్టర్ లో. సో అంత తిడుతుంటే అప్పుడు నేనేం చేసిన అని చెప్పి నెక్స్ట్ వర్డ్స్ అని సాల్ దగ్గరికి వెళ్ళి నేను నేను వెళ్తాను, సాల్ కింగ్, నేను వెళ్తాను కింగ్, నేను వెళ్ళి చంపేస్తాను అని చెప్తాడనమాట. సో నేను వెళ్తాను, నేను వెళ్ళి ఈ ఫిలిస్తీన్ ఎదుర్కొంటాను అని చెప్పడానికి అంటే ఏం బేసిస్ ఉంది అక్కడ అంటే డేవిడ్ ఏమో ఒక 18 ఇయర్స్ ఒక చిన్న బాబు. అక్కడేమో ఆ గొలియాత్ ఉన్నాడు. ఈయనకున్న ఫెయిత్ ఎటువంటి ఫెయిత్ అంటే మనకున్న ఫెయిత్ లో స్టార్టింగ్ లో జస్ట్ అంటే లెవెల్స్ ఆఫ్ ఫెయిత్ చెప్తున్నాను. గాడ్స్ నోయింగ్ అబౌట్ గాడ్ ఈజ్ ఎనఫ్. నోయింగ్ గాడ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ నోయింగ్ అబౌట్ గాడ్. అంటే దేవుణ్ణి తెలుసుకోవడం కానీ దేవుని గురించి అంటే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు, దేవుడు స్వస్థపరుస్తాడు, అది బేసిక్ లెవెల్. నెక్స్ట్ బిలీవింగ్ అంటే దేవుడు మాట దేవుని నమ్ముకుంటే ఇట్లా జరుగుతది అని నమ్మకం అన్నమాట. బిలీవింగ్ లెవెల్‌లో నెక్స్ట్ లెవెల్. అంటే ఎట్లా ఇప్పుడు వాటర్ తాగితే దాహం తీరుతది. సో నేను డీహైడ్రేట్ అవ్వను అని తెలుసు. కానీ తాగరనమాట. సో నెక్స్ట్ స్టేజ్‌లో ఎన్‌కౌంటర్స్. అంటే నీకు దేవునితో ఎన్‌కౌంటర్స్ ఉంటాయి. అంటే దేవుడిని చర్చ్‌కెళ్తావు, వర్షిప్ చేస్తావు, థాంక్ యూ అంటావు. ఒక హై స్పిరిట్స్‌లో ఉంటావు. మళ్ళీ ఇంటికి రాంగానే మళ్ళీ ఆహ్, అంటే ఏదో పోయింది అన్నట్టు. అంటే ఎన్‌కౌంటర్ ఉన్నంత వరకు ఒక ఫెయిత్‌లో ఉండి, పోయిన తర్వాత మళ్ళీ వేరే లెవెల్‌లో ఉంటారు. అది నెక్స్ట్ లెవెల్. ఇంక దాని తర్వాత వాకింగ్ విత్ గాడ్. ఇది ఇంకొక లెవెల్. వాకింగ్ విత్ గాడ్. అంటే నోవా దేవునితో నడిచాడు. అబ్రహాం దేవునితో నడిచాడు. ఈనోక్ దేవునితో నడిచాడు. వాకింగ్ స్లో పేస్‌లోనే ఉంటది. స్టడీగా ఉంటది. చాలా రోజులు దేవుడు ఇంకొక లెవెల్. దీనికంటే హైయెస్ట్ లెవెల్ ఆఫ్ ఫెయిత్‌లో డేవిడ్ ఉన్నాడు. అంటే హి లవ్స్ గాడ్. హి ఈస్ అబ్సెస్డ్ విత్ గాడ్. అంటే ఆయన ఆయన హి హాస్ హంగర్ ఇన్ హిస్ హార్ట్. అది ఇంకా నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఫెయిత్. డేవిడ్‌కున్న ఫెయిత్. అంటే ఆయనకి ఆ ఆ ఎక్స్‌పీరియన్స్ ఎట్లా అంటే ఇంకొక రోజు గూడా నేను దేవుడు లేకుండా నేను నేను ఉండలేను. ఆయనతో మాట్లాడకుండా నేను దినం గడవదు నాకు. నా కంఫర్ట్స్ కంటే నాకు దేవుడి క్లోజ్‌నెస్సే ఇంపార్టెంట్. దేవుడిని తన హృదయంలో ఉన్న ప్రతి విషయాన్ని పంచుకుంటాడు. దేవా నేనిక్కడ వీక్‌గా ఉన్నా, హెల్ప్ మీ. దేవుడు నువ్వు వీక్‌గా ఉన్నా పర్లేదు, ఐ లవ్ యూ అని చెప్తాడు. ఆ రివరెన్స్, ఆ వర్షిప్ దేవుడి పట్ల ఆ నెక్స్ట్ లెవెల్‌లో ఇంకా వర్షిప్ చేస్తాడనమాట. సో, ఆ లెవెల్‌లో ఫెయిత్ పెట్టుకొనున్నాడు దావీదు. ఇప్పుడు ఏం జరుగుతుందిక్కడ అంటే, నెక్స్ట్ సాల్ అడుగుతాడు. నువ్వు చిన్న పిల్లోడివి. నువ్వు ఏం జేసినావు? నువ్వు ఎట్లా పోయి ఇక్కడ చంపుతావు అంటే, ఇక్కడ దావీదు సౌలుతో చెప్తున్నాడు.
1 Samuel chapter 36, chapter 17, verse 36. Your servant has killed both the lion and the bear. This uncircumscribed Philistine will be like one of them because he has defied the armies of the living God. The Lord who delivered me from the paw of the lion and the paw of the bear will deliver me from the hand of this Philistine. దేవుడు హార్ట్ చూశాడన్నారు కదా, అది దేవుడు అక్కడ ఆ విల్డర్‌నెస్ లో ఉన్నప్పుడు గొర్రెలు కాచుకునేటప్పుడు అక్కడ ఒక 10 గొర్రెలుంటే ఒక గొర్రెని తీసుకెళ్ళిపోయారు. ఏది ఒక గొర్రెని తీసుకెళ్ళిపోయారు. లయన్ వచ్చి తీసుకెళ్ళిపోయింది. యూజువల్‌గా ఇంక గొర్రెల కాపర్లు ఏం చేస్తారు జనరల్‌గా, ఇప్పుడు నేనే ఉన్నాననుకోండి, ఒకటి పోయినా ఇంక మిగతా 9 ఉన్నాయిలే అని చెప్పి దాన్ని ఎట్లా ప్రొటెక్ట్ చేయాలని చూస్తాం గానీ, ఈయన ఆ ఒక్క గొర్రె కోసం వెళ్ళి ఆ లయన్‌ని చంపేసి గొర్రెని తీసుకొని వచ్చేసినాడు. సో, ద సేమ్ థింగ్ నెక్స్ట్ మళ్ళీ బేర్ వచ్చిందంటున్నాడు. బేర్‌ని కూడా చంపేసినాడు. సామ్సన్ కూడా చంపాడు గానీ, సామ్సన్‌కి ఆ బలం ఉంది. బట్ ఇక్కడ ఫెయిత్‌తో చంపాడు. నా దేవుడు నాతో ఉన్నాడు. నా దేవుడు నాకిస్తాడు. నా దేవుడు నన్ను ఆ సింహాన్నైనా చంపగలిగే ఆ ఫెయిత్‌తో ఎళ్ళిపోయి చంపేసాడనమాట. ఇది ఆయన ఎవరికీ చెప్పలేదేమో, ఇక్కడ ఫస్ట్ టైమే మనకిది రివీల్ అవుతుందనమాట. ఇంతకుముందు ఎక్కడ చెప్పలేదు. దేవుడు హార్ట్‌ని చూసాడంటే ఈ హార్ట్‌ని చూసాడు. దేవుడు గూడా 100 గొర్రెలుంటే ఒక గొర్రె తప్పిపోతే ఆ గొర్రె కోసం దేవుడెళ్తాడు. అది దేవుని హార్ట్ అది. సో, ద సేమ్ వే హౌ దిస్ డేవిడ్ ఆహ్, ఆ గొర్రెని ఎట్లయితే రక్షించాడో, ఎట్లయితే కాపాడాడో, ఆ చిన్న మందని ఎంత కేర్‌ఫుల్‌గా చూసుకున్నాడో, ఆ యొక్క విల్డర్‌నెస్‌లో ఎవరు లేరక్కడ. ఆయన ఇప్పుడు సరిగ్గా చూసుకోకపోయినా, చంపేసినా ఆయనేం అకౌంటబిలిటీ గూడా పెద్ద చెప్పాల్సిన అవసరం గూడా లేదు. బట్ స్టిల్ హి వాస్ ఫెయిత్‌ఫుల్ ఇన్ థట్. హి వాస్ వెరీ మచ్ ఫెయిత్‌ఫుల్ ఇన్ గాడ్ అండ్ హి వాస్ ట్రస్ట్‌వర్తీ ఫర్ హిస్ ఫాదర్ చెప్పిన దాన్ని కరెక్ట్‌గా చేశాడు. దేవుని పట్ల విశ్వాసం కలిగి ఉన్నాడు. ఇది ఈ ఈ విశ్వాసంతోటి ఆయన ముందుకెళ్తున్నాడు. ఇంకా అక్కడ పెద్ద బ్యాటిల్ ఫీల్డ్ ఉంది. ముందర గొలియాత్ ఉన్నాడు. ఈయన ఆ బ్యాటిల్ ఫీల్డ్ లోపలికెళ్ళాడు. నెక్స్ట్ 46థ్ వర్స్‌లో ఆయన చెప్తున్నాడు. దిస్ డే ద లార్డ్ విల్ హ్యాండ్ యూ ఓవర్ టు మీ అండ్ ఐ విల్ స్ట్రైక్ యూ డౌన్ అండ్ కట్ ఆఫ్ యువర్ హెడ్. ఏమంటున్నాడంటే, నేను దేవుడు నాకు నిన్నిచ్చేస్తాడు. అంటే ఫస్ట్ నుంచి ఒకటే మాట, ఈ అన్‌సర్కమ్‌సైజ్డ్ ఫెలో ఏం చేస్తాడు అంటే, దేవుడు ఇక్కడ ఆహ్, డేవిడ్ అంతా ఒకే మాట మీద ప్రతిసారి మాట్లాడుతున్నాడు. ఈ అన్‌సర్కమ్‌సైజ్డ్ ఫెలో నన్నేం చేస్తాడు అంటే, ఈ కోవెనెంట్ దేవుడు అబ్రాహాంకిచ్చాడు. నీ పిల్లల్ని ఆశీర్వదిస్తాను. వాళ్ళు సర్కమ్‌సైజ్ చేయబడాలి. ఇది నా నిబంధన అని చెప్తాడు. ఆ నిబంధనను పట్టుకొని ఈయన ముందుకు పోతున్నాడు. వెళ్లి ఇక్కడ ఏం చెప్తున్నాడు? ద లార్డ్ విల్ హ్యాండ్ యూ ఓవర్ టు మీ అండ్ ఐ విల్ స్ట్రైక్ యూ డౌన్ అండ్ కట్ ఆఫ్ యువర్ హెడ్ అంటున్నాడు. ఇది ఇంకా జరగలేదు. ఇది నెక్స్ట్ జరుగుతది. ఆయన జరగక ముందే వాట్ ఈస్ ఫెయిత్? ఫెయిత్ ఈస్ నథింగ్ బట్ ఫెయిత్ జరగక ముందే చూసేదాన్నే ఫెయిత్ అంటాం కదా! ద సేమ్ థింగ్ ఇక్కడ ఏమంటున్నాడు? లార్డ్ ద డే దిస్ డే ద లార్డ్ విల్ హ్యాండ్ యూ ఓవర్ టు మీ అండ్ ఐ విల్ స్ట్రైక్ యూ డౌన్ అండ్ కట్ ఆఫ్ యువర్ హెడ్. ఈయన దగ్గర ఏముందని కట్ చేయడానికి? ఈయన దగ్గర ఏం లేదు గదా కట్ జేయడానికి. ఈయన పోయేది దేంతో పోతున్నాడు? వడిసెలు తీసుకొని పోతున్నాడు. స్లింగ్ షాట్ తీసుకొని పోతున్నాడు. ఆయన దగ్గర ఏముంది? ఆయన దగ్గర పెద్ద స్వార్డ్ ఉంది. ఆయన ఆయన హైట్ 9 ఫీట్ ఉన్నాడు. ఆయన స్వార్డ్ ఒక 4 ఫీట్, 5 ఫీట్ ఏసుకున్నా ఈయన హైట్‌కి దగ్గర దగ్గరలో ఉంటది స్వార్డ్. ఈయన నేను చంపేస్తానని చెప్తున్నాడు. బట్ అట్ ది ఎండ్ జరిగిందేంది అంటే, దావీదెళ్లి గొలియాతుని థ్రోట్‌ని కట్ చేసేసాడు. సో, హీ డిడ్ వాట్ హిస్ బిలీవ్డ్. హీ డిడ్ వాట్ హిస్ ఫెయిత్ ఇన్ గాడ్. ఎలా అయితే ఆయన దేవుని నమ్మి వెళ్ళాడో, అంతమంది ముందర దేవుడు ఆయన్ని సిగ్గుపరచనీయలేదు. ఆయన ఆయన విశ్వాసాన్ని బలపరిచాడు. ఇది ఆ సీక్రెట్‌గా అక్కడ ఎక్కడైతే విల్డర్‌నెస్‌లో చేశాడో, దాన్ని అందరి ముందర ఆయన ఫెయిత్‌ని ఇంకా బలపరిచి, అందరి ముందర ఆయన్ని ఒక గొప్ప రాజుగా అంటే గొప్ప వ్యక్తిగా నిలబెట్టాడనమాట. సౌలు వేల కొలదియు, దావీదు 10,000 కొలదియు అన్నట్టు ఆయనని ఎగ్జాల్ట్ చేశాడనమాట. మనం సీక్రెట్‌గా ప్రేయర్ చేస్తూ ఉంటామో, దేవుడు ఒక టైంలో పబ్లిక్‌గా హి విల్ ఎగ్జాల్ట్ అట్ ఎ పర్టిక్యులర్ టైమ్. దట్స్ వాట్ వి లెర్న్ ఫ్రమ్ హిస్ లైఫ్ అట్ దిస్ పాయింట్. ఆయన ఫెయిత్ అండ్ ట్రస్ట్, ఆయన రివరెన్స్ ఎలా ఉంది అంటే, దావీదు
ఇది అయిపోయాక నెక్స్ట్ సాల్‌కి జెలసీ వస్తది. ఇంగ సాల్ ఏం చేస్తాడు? సాల్ ఎంతసేపు డేవిడ్‌ని చంపేద్దాము అని నెక్స్ట్ చాప్టర్స్‌లో అంతా ఉంటది. అయితే ఒక దగ్గరికి వచ్చినప్పుడు ఆహ్, దేవ్ ఫస్ట్ శామ్యూయల్ చాప్టర్ 23, 19th verseలో the Ziphites went up to Saul at Gibeah and said, "Is not David hiding among us in the strongholds at Horesh on the hill of Hakila?" ఇక్కడ ఒక చోట దేవుడున్నాడు. సాల్ నువ్వు వెతుకుతున్నావు గదా! ఆయనని ఇంకా నీకు దొరికిస్తాము. నువ్వు ఎళ్లి చంపేసేయొచ్చు అని చెప్తాడనమాట. ఎవరు అక్కడున్న జిఫైట్స్ ఆ ఏరియాలో ఉన్న మనుషులొచ్చి సాల్ చెప్తే మంచి మంచి ప్లాన్ చెప్పారు. మంచి ఆహ్, టిప్ ఇచ్చారు. నాకెక్కడున్నాడన్న విషయం చెప్పారు. నే నేను ఐ విల్ గో అని జెప్పి ఆయన స్టార్ట్ అవుతాడు. అక్కడ ఏం జరుగుతదంటే ఇంకా నెక్స్ట్ ఫస్ట్ శామ్యూయల్ చాప్టర్ 23 వర్స్ 26. Saul was going along one side of the mountain, and David and his men were on the other side, hurrying to get away from Saul. As Saul and his forces were closing in on David and his men to capture them, a messenger came to Saul saying, "Come quickly. The Philistines are raiding the land." Then Saul broke off his pursuit of David and went to meet the Philistines. దేవుడు ఎల్లవేళ దావీదుని కాపాడుతూనే ఉన్నాడు. అక్కడ ఇంక దగ్గరకొచ్చేసినారు అనంగా ఇంక నెక్స్ట్ టర్నింగ్‌లో ఇంక నెక్స్ట్ పట్టుకుంటాడు. సాల్ ఎళ్లి దావీదుని ఇంక చంపేస్తాడు అనంగా ఒక మెసెంజర్ వచ్చి చెప్తున్నారు. ఫిలిష్తీన్స్ వచ్చారు. ఇక్కడ మనం ముందు అక్కడ ఫిలిష్తీన్స్‌నెళ్లి పట్టుకోవాలి అంటే, అప్పుడు ఆ ప్లేస్ నుంచి ఎళ్ళిపోతాడనమాట సాల్. నెక్స్ట్ నెక్స్ట్ టైమ్ ఇప్పుడు సాల్ ఒక కేవ్‌లో ఉన్నాడు. ఒక కేవ్ అంటే ఒక గుహ లోపల దాక్కొని ఉన్నాడనమాట. సాల్‌కి ఒకటే అలవాటుంటది. అంటే డేవిడ్ ఒక గుహలో దాక్కొని ఉన్నాడు. ఈ సాల్ ఎక్కడ చంపేస్తాడో, ఏం జరుగుతదో అని జెప్పి ఒక గుహలో దాక్కొని ఉన్నప్పుడు, ఆయనకు ఒకటే అలవాటు. ఆయనకి ఎంతసేపు సామ్స్ రాసుకుంటూ ఉంటారు, కీర్తనలు పాడుకుంటూ ఉంటాడు. ఆయన ఏ స్టేజ్‌లో ఉన్నప్పుడు గూడా, ఆయన గుహలో ఉన్నా, ఎక్కడున్నా గూడా సామ్స్ పాడుకుంటూనే ఉంటాడు. సో, ఇక్కడ సామ్ 57 చూస్తే ఫర్ ద డైరెక్టర్ పైన హెడ్డింగ్‌లో వెన్ హి హాడ్ ఫ్లెడ్ ఫ్రమ్ ద సాల్ ఇంటూ ద కేవ్ అని ఉంటది. అంటే ఆయన ఒక కేవ్‌లోకి పోయి ఈ సాంగ్ రాసాడు అని ఉంటది. అంటే ఆయన కేవ్‌లో ఉన్నా, ఎక్కడున్నా గూడా హి స్టార్ట్స్ ప్రైజింగ్ గాడ్. అది ఆయన యాటిట్యూడ్. ఆయన ఎప్పుడు ప్రైజ్ చేస్తూనే ఉంటాడు. ఇక్కడంతా ఈ చాప్టర్ మొత్తంలో సామ్స్ 57లో ఆయన ఏం చెప్తాడు అంటే, ఐ క్రై ఔట్ టు ద గాడ్ మోస్ట్ హై, టు గాడ్ హూ ఫుల్‌ఫిల్స్ హిస్ పర్పస్ ఫర్ మీ. ఐ యామ్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ ద లయన్స్, ఐ లై అమాంగ్ రావినస్ బీస్ట్స్. ఇట్లాంటి సిట్యుయేషన్‌లో నేనున్నా కూడా 9th వర్స్‌లో ఐ విల్ ప్రైజ్ యూ ఓ లార్డ్ అమాంగ్ ద నేషన్స్, ఐ విల్ సింగ్ ఆఫ్ యూ అమాంగ్ ద పీపుల్స్. ఆయన హార్ట్ ఎప్పుడు ఆయన ఏ సిట్యుయేషన్‌లో ఉన్నప్పటికీ కూడా ఆయన ప్రైజ్ చేసే హార్ట్‌నే కలిగి ఉంటున్నాడు. ఆయన అటువంటి హార్ట్ కలిగి ఉన్నాడు కాబట్టే అది దే దావీదు దేవుని హృదయానుసారుడు అని చెప్పబడ్డాడు. అక్కడ ఆయన ఆ కేవ్‌లో కూర్చొనుంటే ఆహ్, ఒక సైడ్‌కి లోపలుంటే ఇంకో వ్యక్తి లోపలికొస్తాడు. లోపలికొచ్చి అక్కడ పడుకుంటాడు. వెంటనే అక్కడున్న దావీదు మనిషి ఫస్ట్ శామ్యూయల్ చాప్టర్ 24 వర్స్ 4. "దిస్ ఈస్ ద డే ద లార్డ్ స్పోక్ ఆఫ్ వెన్ హి సెడ్ టు యూ, ఐ విల్ గివ్ యువర్ ఎనిమీ ఇంటు యువర్ హ్యాండ్స్ ఫర్ యూ టు డీల్ విత్ యూ యాస్ యూ విష్." అంటే దావీద్ ద దా అంటే ఎలా చెప్తున్నాడు అంటే, ఇప్పుడు నువ్వు అనుకున్నావు గదా! ఇన్ని రోజులు వాళ్ళు తిరుగుతూ నువ్వు నీ నువ్వు రోజు పాటలు పాడుతూ ఉన్నావు. నా శత్రువుల్ని అణిచేస్తాడు, నా శత్రువుల్ని ఆహ్, తొక్కేస్తాడు ఇలా పాడుతూ ఉన్నావు గదా! వచ్చాడు చూడు పక్కనే ఉన్నాడు. ఆహ్, జస్ట్ సాల్ వచ్చి ఆ గుహలోకొచ్చాడనమాట. అప్పుడు దావీదు ఏం చేస్తాడంటే, దావీదెళ్లి ఆయన డేవిడ్ క్రెప్ట్ అప్ అన్‌నోటిస్డ్ అండ్ కట్ ఆఫ్ కార్నర్ ఆఫ్ సాల్స్ రోబ్. జస్ట్ ఆయన రోబ్‌ని కట్ చేస్తాడనమాట. ఆ రోబ్‌ని కట్ చేసిన తర్వాత నెక్స్ట్ వర్స్ ఏముంటదంటే, ఫస్ట్ శామ్యూయల్ 24:5. ఆఫ్టర్‌వర్డ్ డేవిడ్ వాస్ కాన్షియన్స్ స్ట్రైకెన్ ఫర్ హావింగ్ కట్ ఆఫ్ ఎ కార్నర్ ఆఫ్ హిస్ రూమ్. ఆయన చాలా ఫీల్ అయిపోయినాడనమాట. అంటే నేను ఏంది ఇట్లా చేసినాను నేను? ఎట్లా నేను కట్ చేయగలను? నీ శత్రువు నీ పక్కనుంటే నువ్వు ఏం జేయాలి బేసిక్‌గా?
అంటే ఆయన నేను చంపాలని వస్తున్నాను. నీకు ఛాన్స్ దొరికింది. నువ్వు చంపేయాలి. బట్ హి ఈస్ నాట్ డూయింగ్ దట్. ఆయన రోప్‌ని కట్ చేసినందుకు ఆయన చాలా ఫీల్ అయిపోయి మళ్ళీ ఏం చెప్తున్నాడు అంటే నేను ఇట్లా చేయడం తప్పు గదా! అన్నట్టు ఫీల్ అయ్యి ఎందుకు అలా జరుగుతుంది అంటే 24థ్ చాప్టర్ వర్స్ 10థ్ లాస్ట్‌లో ఐ విల్ నాట్ లిఫ్ట్ మై హ్యాండ్ అగెయిన్స్ట్ మై మాస్టర్ బికాజ్ హి ఈస్ ద లార్డ్స్ అనాయింటెడ్. దేవుడు అనాయింట్ చేసిన వ్యక్తిని నేను టచ్ చేయను అని చెప్తాడు. ద సేమ్ థింగ్ మళ్ళీ నెక్స్ట్ ఇదే మళ్ళీ Newton, నెక్స్ట్ కూడా జరుగుతది. Newton, 2 minutes అన్నా? ఉందమ్మా. Shall we restart? 2 ఆ! minutes ఉంది. ఓకే అన్న. ఓకే అన్న. విల్ రీస్టార్ట్ అన్న. ఓకే అన్న. ఓకే అన్న. విల్ కంటిన్యూ అన్న. ఓకే. డేవిడ్ యొక్క ఫర్‌గివ్‌నెస్ డేవిడ్ ఏ విధంగా అయితే సాల్ అంత తరుముతున్నా గూడా ఎప్పుడు సాల్‌కి అగైనెస్ట్‌గా అయితే వెళ్ళలేదు. ఎందుకంటే దేవుడు చెప్పాడు ఆయన అనాయింటెడ్ వన్‌ని నువ్వు టచ్ చేయకూడదు అని చెప్పాడు. అప్పటికి ఆయన శత్రువు అయినప్పటికిని ఎప్పుడో మనకు సెర్మన్ ఆన్ ద మౌంట్‌లో నువ్వు శత్రువుని ప్రేమించాలని చెప్పిన యేసయ్య హార్ట్ ఆయనకు ముందే తెలుసు. ఆయన ముందే చెప్తున్నాడక్కడ. అంటే ఈయననే గాదు షిమీ గూడా వచ్చి డేవిడ్‌ని కర్స్ చేసినప్పుడు ఐ విల్ ఫర్‌గివ్ అని చెప్తాడు. అంటే ఎవరైతే ఫర్‌గివ్ చేస్తారో వాళ్ళే ఫర్‌గివ్ చేయబడతారనేది పరలోక ప్రార్థనలో ఉంటది. నీ నువ్వు క్షమించిన వారిని నువ్వు క్షమిస్తే నేను క్షమించబడతావు అన్నట్టు ఉంటది. నీ రుణస్తులు నువ్వు క్షమిస్తే నువ్వు క్షమించబడతావు. ఆ విషయం డేవిడ్‌కి ఎప్పుడో తెలుసు కాబట్టి హి నెవర్ హాడ్ ఎనీ గ్రడ్జ్ అపాన్ సాల్ గురించి కానీ, ఇంకొక వ్యక్తి గురించి గానీ ఆయన అట్లా గ్రడ్జ్ ఏం పెట్టుకోకుండా హి ఆల్‌వేస్ అంటే ఆహ్, ఆయన ఆయ ఆయన ఆయన లెట్ ఇట్ గో అన్నమాట. ఆయన ఫర్‌గివ్‌నెస్ కలిగిన హార్ట్ కలిగిన వ్యక్తి అన్నది వి ఆర్ లెర్నింగ్ హియర్. హంగర్ ఫర్ హార్ట్ అండ్ ట్రస్ట్ ఇన్ డేవిడ్స్ హార్ట్ ఎటువంటి హార్ట్ అంటే హంగరీ ఫర్ గాడ్ అన్నమాట. సో, గాడ్స్ హంగర్‌ని కలిగి ఉన్న హార్ట్, డేవిడ్స్ హార్ట్ ఫర్‌గివ్‌నెస్ కలిగి ఉన్న హార్ట్. అండ్ ద లాస్ట్ థింగ్ ద థర్డ్ వన్ ఈస్ డేవిడ్స్ హ్యూమిలిటీ. అంటే డేవిడ్ ఒక ఫర్‌గివ్‌నెస్‌ని రిసీవ్ చేసుకున్నాడు అంటే అది ఆయన హంబుల్‌నెస్ వల్ల. డేవిడ్ తప్పు చేసాడు. డేవిడ్ వాస్ అన్ అడల్టరర్. డేవిడ్ వాస్ ఎ మర్డరర్. బట్ స్టిల్ ఆయన నాతాన్ ప్రవక్త వచ్చి ఏమని చెప్తున్నాడంటే, "నువ్వు తప్పు చేశావు" అని చెప్పిన వెంటనే నెక్స్ట్ ఏం చెప్తున్నాడు? నువ్వే ఆ మనిషి అని నాతాన్ చెప్తే, అప్పుడు డేవిడ్ ఏమంటున్నాడు? "ఐ హావ్ సిన్డ్ అగెయిన్స్ట్ ద లార్డ్." నేను దేవునికి అగైనెస్ట్‌గా సిన్ చేశానని ఒప్పుకునేసినాడు. వెంటనే ఒప్పుకున్నాడు. అదే అక్కడ సాల్ ఏమో, "నువ్వు నాకేం చెప్పావు? నా సాల్ ఏ విధంగా ఎక్స్‌క్యూజ్ చెప్తున్నాడు, అమాలేకీయులందరిని చంపేయి" అంటే, వాటిల్లో కొంతమందిని బాగున్న వాటిని తెచ్చుకొని దేవునికి అర్పించిన నేను అని చెప్తాడు. అర్పియమని చెప్పలేదు గదా దేవుడు అని శామ్యూల్ వచ్చి చెప్తే, నేను అర్పించాను అని చెప్తాడు. అంటే తప్పు ఒప్పుకోవడం లేదనమాట. ఆయన ఎంతసేపు వాళ్ళు అట్లా చేయలేదు, నేను ఇట్లా చేసినాను. అది ప్రైడ్ ఇన్ ద హార్ట్. ఇక్కడ హంబుల్ హార్ట్ ఎలా ఉన్నారు? నాతాన్ వచ్చి చెప్పాడు. డేవిడ్ కన్ఫెస్డ్ ఇట్. కన్ఫెస్ చేసిన విధానం గూడా సామ్స్ 51 చదివితే అంటే అంతకంటే ఇంకా నన్ను శుద్ధీకరించు ప్రభువా! అది ఎంత డెప్త్‌లో ఉంటదో మనకందరికీ తెలుసు సామ్స్ 51. నన్ను క్లెన్స్ మీ విత్ హిస్సోప్ అండ్ ఐ విల్ బి క్లీన్. వాష్ మీ అండ్ ఐ విల్ బి వైట్ ద స్నో. అంటే నా యొక్క హార్ట్‌ని నువ్వు మార్చు నాయనా. అంటే ఎంత డెప్త్‌లో ప్రేయర్ చేస్తున్నాడు. ఇప్పటికి కూడా ఆల్టర్ కాల్ వచ్చినప్పుడంతా దీనికి సంబంధించిన సాంగ్సే పాడతారు. కన్ఫెషన్ చేసినప్పుడంతా దీనికి సంబంధించిన సాంగ్సే పాడతాం మనము. సో, అటువంటి సామ్‌ని దేవుడు ఆ యొక్క సిట్యుయేషన్‌లో రాసాడు. నా యొక్క నలిగిన హృదయాన్ని దేవా నేను నీకు అర్పిస్తాను. ఇటువంటి హృదయం
నీకు ఇదే గదా గొప్ప అర్పణ. నీకు మిగతా అర్పణల కంటే విరిగి నలిగిన హృదయమే గదా నీకు కావాల్సిందే అని దావీదు ఆ యొక్క సామ్స్‌లో రాస్తాడు. బట్ అక్కడ రిజల్ట్ ఏమైంది? ఇంత ఇంత ప్రేయర్ చేసి ఈ సామ్ రాసిన తర్వాత అక్కడ ఆ అబ్బాయి చనిపోతాడనమాట. ఎవరి కోసమైతే డేవిడ్ ప్రేయర్ చేస్తున్నాడో, ఆ అబ్బాయి చనిపోతాడు. అక్కడ అక్కడ నెక్స్ట్ స్టెప్ కూడా దేవా నేను ప్రేయర్ చేసినా కదా! ఎందుకు ఇట్లా జరిగింది? అక్కడ ఏముండదింకా. దే దేవుణ్ణి దేవుడిని ఎప్పుడూ డేవిడ్ ఎక్కడ ప్రశ్నించినట్టు గాని, ఎందుకిట్లా అనేది ఏమి ఉండదు. ఇంక అంత అంత జరిగినా గూడా నెక్స్ట్ ఎళ్ళిపోతాడు. ఇట్స్ గాడ్ అలా చేసాడు అంటే నెక్స్ట్ నాకింకా బెస్ట్ ఇస్తాడు అన్నట్లే నెక్స్ట్ స్టెప్‌కెళ్ళిపోతాడు. సో, దట్స్ ద కైండ్ ఆఫ్ హార్ట్. దట్స్ ద హంబుల్ హార్ట్ దట్ డేవిడ్ హాస్. ఆ హార్ట్‌ని పట్టే ఆయన క్షమించబడున్నారు. అటువంటి హార్ట్ ఉంది కాబట్టే దేవుడు అతన్ని ఇంకా హెచ్చించాడు. దాన్ దాని తర్వాత కూడా దే డేవిడ్ 2 సామ్యూయల్ చాప్టర్ 7 2 సామ్యూయల్ చాప్టర్ 7 అప్పుడు ఫస్ట్‌లో ఇంకా ఆఫ్టర్ ద కింగ్ వాస్ సెటిల్డ్ ఇన్ హిస్ ప్యాలెస్ అండ్ ద లార్డ్ హాడ్ గివెన్ హిమ్ రెస్ట్ ఫ్రమ్ ఆల్ హిస్ ఎనిమీస్ అరౌండ్ హిమ్. హి సెడ్ టు నాథన్ ద ప్రాఫెట్, హియర్ ఐ యామ్ లివింగ్ ఇన్ ఎ ప్యాలెస్ ఆఫ్ సీడర్ వైల్ ద ఆర్క్ ఆఫ్ గాడ్ రిమైన్స్ ఇన్ ఎ టెంట్. నేనేమో ఇక్కడ మంచి ప్లేస్‌లో ఉన్నాను. దేవుడికేమో ఒక మంచి ప్లేస్ లేదు. ఎట్లా నేనొక టెంపుల్ కట్టాలనుకుంటున్నానంటే, వెంటనే నాతాన్ ఏం చెప్పాను. నాతాన్ రిప్లైడ్, "గో అహెడ్ అండ్ డూ ఇట్" అంటాడు అంతే. ఏమనడు. జస్ట్ గో అహెడ్ అండ్ డూ ఇట్ అంటాడు. దే దేవ్ అక్కడ ఆహ్, గాడ్‌కి టెంపుల్ కడతాము అని అడిగాడు. నాతాన్‌ని అడిగాడు. ఈయన ఓకే అన్నాడు. నెక్స్ట్ డే ఆ నైట్ నాతాన్‌తో దేవుడు మాట్లాడి, టెంపుల్‌లో నేను ఉంటానని జెప్పినానా? నాకు కట్టమని చెప్పమన్నానా నేనేమన్నా దావీదుకి? అని మొత్తం అంతా చెప్పి లాస్ట్‌లో ద లార్డ్ డిక్లేర్స్ టు యూ దట్ ద లార్డ్ హిమ్సెల్ఫ్ విల్ ఎస్టాబ్లిష్ ఎ హౌస్ ఫర్ యూ. అంటే ఆహ్, లాస్ట్ వర్స్‌లో 13థ్ వర్స్‌లో హి ఈస్ ద వన్ హూ విల్ బిల్డ్ ఎ హౌస్. అంటే ఆయన మీ కొడుకు కడతాడు ఫర్ మై నేమ్ అండ్ ఐ విల్ ఎస్టాబ్లిష్ ద థ్రోన్ ఆఫ్ హిస్ కింగ్డమ్ ఫర్ ఎవర్. ఇంకెప్పటికీ నీ థ్రోన్‌ని నేను ఎస్టాబ్లిష్ చేస్తాను అంటాడు. 2 సామ్యూయల్ చాప్టర్ 7 వర్స్ 16. యువర్ హౌస్ అండ్ యువర్ కింగ్డమ్ విల్ ఎండ్యూర్ ఫరెవర్ బిఫోర్ మీ. యువర్ థ్రోన్ విల్ బి ఎస్టాబ్లిష్డ్ ఫరెవర్. అంటే ఇంక ఫరెవర్‌గా ఉండిపోతది అంటాడు. అట్లెట్లా ఉండిపోతది? ఆయన కింగ్డమ్ ఫరెవర్‌గా ఉండిపోతది అన్న ప్రామిస్ అది నాతాన్‌కి చెప్పి నెక్స్ట్ అదొచ్చి నాతానొచ్చి డేవిడ్‌కి చెప్తాడు. ఇప్పుడు డేవిడ్‌కి ఏం చేయాలి అని ఆయన అడిగిందేమో నేను టెంపుల్ కడతా అన్నాడు. ఈయనేమో నీ థ్రోన్‌ని ఎస్టాబ్లిష్ చేస్తాను. ఎప్పటికీ ఉండిపోతది అని జెప్తున్నాడు. అండ్ నెక్స్ట్ డేవిడ్ ప్రేయర్ చేసేటప్పుడు హూ యామ్ ఐ ఓ సావరీన్ లార్డ్ అండ్ వాట్ ఈస్ మై ఫ్యామిలీ దట్ యూ హావ్ బ్రాట్ మీ థిస్ ఫార్. అంత హంబుల్‌గా ఒక కింగ్ అయ్యుండి ఎవరినైనా అసలు నేను ఎవరిని నన్నెందుకు ఇంతగా హెచ్చిస్తున్నావు నువ్వు? ఎందుకు నా థ్రోన్‌ని నువ్వు ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటున్నావు? అని అంత హంబుల్ హార్ట్‌తో డేవిడ్ అడుగుతున్నాడనమాట దేవుడిని. ఇదే హూ యామ్ ఐ ఓ సావరీన్ లార్డ్ అని అడిగిన వ్యక్తే ఇంతకు ముందు కూడా అడిగాడు. ఎక్కడ సాల్ మా మా అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అంటే, ఎట్లా నేనెంతటోడిని నాకేంటి? నేను ఒక కింగ్‌కి అల్లుడవ్వడం ఏంటి? అన్న హంబుల్ హార్ట్ డేవిడ్‌కి ముందు నుంచే ఉంది. ఇక్కడ గూడా సేమ్ అట్లనే మాట్లాడుతున్నాడు. నువ్వు ఎట్లా ఈ థ్రోన్‌ని ఎస్టాబ్లిష్ చేసేస్తాను, ఫరెవర్ ఉంటాను అని జెప్తున్నావు. ఎ ఎలా దేవా? నేను ఎవరిని దేవా? నా నా నేనేంది? నా స్థాయి ఏంది? అని మాట్లాడుతున్నాడు. అంతకుముందు కూడా కేవ్‌లో నుంచి బయటికి వచ్చాక, కేవ్‌లో సాల్ ఏ విధంగా అయితే రోబ్‌ని కట్ చేసి బయటకొచ్చాక, నేనొక పురుగుని, నేను అసలు అంటే నేనొక ఫ్లీని అని చెప్తాడు. చచ్చిన డాగ్‌ని అని చెప్తాడు. అంటే ఈయన గొలియాత్‌ని చంపిన వ్యక్తి ఈయనను గురించి ఈయన చెప్పుకోవడం అంటే నేను నేను అంటే హిస్ హార్ట్ ఈస్ ఎ హంబుల్ హార్ట్. గాడ్ లుక్స్ అట్ ద హంబుల్ హార్ట్. ద హంబుల్‌నెస్ ఆఫ్ ఎ పర్సన్. అంత హంబుల్‌గా ఉన్నాడు కాబట్టి గాడ్ ఎగ్జాల్టెడ్ హిమ్ టు ఎ డిఫరెంట్ లెవెల్. అంటే నీ థ్రోన్‌ని నేను ఎస్టాబ్లిష్ చేస్తా ఫరెవర్ అంటే ఒక కింగ్ రావాలి. ఆయన ఫరెవర్‌గా ఉండాలన్నమాట. ఎవరు ఆ కింగ్? ఆ ఫరెవర్‌గా ఎవరుంటారు అంటే జీసస్ గురించి చెప్తున్నాడు ఇక్కడ లాస్ట్ వర్డ్స్‌లో. అదే నీ కింగ్ ఎస్టాబ్లిష్ అయితది ఫరెవర్ అంటే, ఫరెవర్‌గా ఉండే కింగ్ ఎవరున్నారు? ఓన్లీ జీసస్ తప్ప ఇంకెవరు ఉండరు.
సో ఈయన ఏ కోవనెంట్ అయితే పట్టుకొని గొలియాత్ మీదకి వెళ్ళాడో అబ్రహామిక్ కోవనెంట్ ని పట్టుకొని వెళ్ళాడు. దేవుడు ఈయనకి ఒక కోవనెంట్ ఇస్తున్నాడు, నేను నీ ద్వారా నా కుమారుడు అంటే జీసస్ వస్తాడు, ఆయన రాజ్యం ఎస్టాబ్లిష్ చేయబడుతుంది, అది ఫర్ ఎవర్ ఉంటది అని చెప్తున్నాడు. ఇది జరగడానికి కారణం ఆయన యొక్క హంబుల్ హార్ట్. ఇక్కడెక్కడ దేవా నేను నీ టెంపుల్ కడతా అన్నా కదా, దాని గురించి ఏం మాట్లాడాల. ఆ ప్రేయర్ అంతట్లో కూడా ఎక్కడ నువ్వు టెంపుల్ నేనేమన్నా ట్రై చేస్తా మళ్ళీ ఇంకోసారి చెప్పడం గానీ, నేను టెంపుల్ గురించి కదా అడిగింది, నువ్వేమో వేరే చెప్తున్నావు కదా అని ఎక్కడ మాట్లాడట్లేదు. దేవుడి ప్లాన్ ని హీ యాక్సెప్ట్స్. ఆ హార్ట్, ఆ హంబుల్ హార్ట్ డేవిడ్ కి ఉంది. సో దీన్ని బట్టి ఎంత స్థాయికి దేవుడు హెచ్చించాడు అంటే, ద వెరీ ఫస్ట్ చాప్టర్ అంటే మనకి మాథ్యూ ఫస్ట్ న్యూ టెస్టిమెంట్ లో ఫస్ట్ చాప్టర్ ఫస్ట్ వర్స్ ఏముంటది, ద వెరీ ఫస్ట్ వర్స్ ఏముంటది, ఆ రికార్డ్ ఆఫ్ ద జీనియాలజీ ఆఫ్ జీసస్ క్రైస్ట్. అక్కడ ఫస్ట్ ఒక న్యూ టెస్టిమెంట్ ఫస్ట్ బుక్ ఫస్ట్ చాప్టర్ ఫస్ట్ వర్స్ లో జీసస్ పేరు తర్వాత నెక్స్ట్ పేరు వచ్చేది ద సన్ ఆఫ్ డేవిడ్. ఆ రికార్డ్ ఆఫ్ ద జీనియాలజీ ఆఫ్ జీసస్ క్రైస్ట్, ద సన్ ఆఫ్ డేవిడ్, ద సన్ ఆఫ్ అబ్రహాం. ఎవరు ఫస్ట్ ఉన్నారు అక్కడ? అబ్రహాం ఫస్ట్ రావాలి, కానీ ఇక్కడ ఎవరి పేరు ఫస్ట్ ఉంది? సన్ ఆఫ్ డేవిడ్ ఫస్ట్ ఉంది. అంటే పోనీ సరే కింద ఏమన్నా ఫస్ట్ డేవిడ్ నుంచి స్టార్ట్ చేస్తారంటే అట్లా లేదు, మళ్ళీ అబ్రహాం నుంచే స్టార్ట్ అవుతుంది. దేవుడు ఏ విధంగా హెచ్చించాడంటే, అంటే ఒక జీసస్ క్రైస్ట్ పేరు పక్కన సన్ ఆఫ్ డేవిడ్ అని ఫస్ట్ నేమ్ ఫస్ట్ వర్స్ లోనే ఉందన్నమాట. అంటే అంత తన్ను తాను తగ్గించుకుని వాడు హెచ్చింపబడతాడు అంటే ఏ స్టేజ్ కి దేవుడు తీసుకెళ్తాడో చూడండి. అంటే గాడ్ విల్ ఎగ్జాల్ట్ యూ టు సచ్ ఎ లెవెల్, హీ విల్ టేక్ యూ ఇన్ టు ద హైయెస్ట్ పొజిషన్. ఇక్కడ ఈ చాప్టర్స్ లో కూడా అంటే గాస్పెల్స్ లో కూడా సన్ ఆఫ్ డేవిడ్ అనేది రిపీటెడ్ గా వాడబడే పదం అన్నమాట. ఈవెన్ లెటర్స్ స్టార్టింగ్ చేస్తాడు, పాల్ లెటర్ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ రోమన్స్ ఫస్ట్ చాప్టర్ ఫస్ట్ 3 వర్స్ లో ఆయన ఇంట్రడ్యూస్ చేసుకుంటాడు, నేను పాల్, నేను ఇట్లా అని చెప్పిన తర్వాత నెక్స్ట్ మాట ఏముంటది అంటే ఆ ద గాస్పల్ హీ ప్రామిస్డ్ బిఫోర్ హ్యాండ్ త్రూ హిస్ ప్రాఫిట్స్ ఇన్ ద హోలీ స్క్రిప్చర్స్ రిగార్డింగ్ హిస్ సన్ హూ యాజ్ టు హిస్ హ్యూమన్ నేచర్ వాజ్ ఎ డిసెండెంట్ ఆఫ్ డేవిడ్. సో అంటే ఒక లెటర్ స్టార్ట్ చేసినప్పుడు కూడా ఫస్ట్ వర్స్ లోనే నేను పాల్, నేను చెప్పేది జీసస్ క్రైస్ట్ సన్ ఆఫ్ డేవిడ్. అంటే దేవుడి కింద అంటే దేవుడిని మనం మనం మన మనకి హ్యూమిలిటీ ద్వారా దేవుడు మనల్ని అత్యధికంగా హెచ్చిస్తాడన్నది దీనికి సంబంధించింది. ఫస్ట్ పీటర్ చాప్టర్ 5 verse 5, గాడ్ అపోజెస్ ద ప్రౌడ్ అండ్ గివ్స్ గ్రేస్ టు ద హంబల్. దేవుడు గ్రేస్ ఒక్కరికి చూపించగలడు. ఆ గ్రేస్ ఎవరికి చూపిస్తాడు అంటే హంబల్ పీపుల్ గా చూపించగలడు. గ్రేస్ ఎవరికి కావాలంటే ప్రతి ఒక్కరికి దేవుని కృప అన్నది అందరికీ కావాలి. ఆ కృప కావాలి అంటే దానికి సీక్రెట్ ఏంటంటే యూ షుడ్ హ్యావ్ అ హంబల్ హార్ట్. ఆ హార్ట్ ఎవరు మనకి దావీదు యొక్క జీవితం ద్వారా ఒక హంగ్రీ హార్ట్, ఒక ట్రస్ట్ వర్తీ హార్ట్, ఒక రివరెన్స్ కలిగిన హార్ట్, శత్రువుని ప్రేమించగలిగిన హార్ట్, ఒక హంబుల్ హార్ట్ ఎలా ఉండాలి అన్నది చూసాము. సో ఇంకా చాలా ఉన్నాయి, బట్ దిస్ ఈజ్ ద వే హౌ గాడ్ లుక్స్. అంటే మన మన హార్ట్ అలా ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. స్తోత్రం యేసయ్య, వందనములు ప్రభా. దేవా మీరు ఇచ్చిన ఒక అవకాశంకి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉంటున్నాం తండ్రి. దేవా మీ యొక్క వాక్యం ద్వారా అనేక మర్మాలని దేవా మీరు మాతో మాట్లాడిన విధానం మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. దేవ విత్తబడిన వాక్యం దేవా ప్రభా ఫలించి అభివృద్ధి పొంది ఫలభరితంగా ఉండే భాగ్యం దయచేయమని 30దంతలుగా 60దంతలుగా 100దంతలుగా ఫలించి దేవ మా యొక్క హృదయాల్ని సరిచేసుకుంటూ మీకు దగ్గరగా జీవిస్తూ మీ నామ మహిమార్థమై ఈ లోకంలో నడుచుకుని బిడలంగా ఉండే భాగ్యాన్ని దయచేయమని, మీ యొక్క వాక్యాన్ని దేవ ధ్యానించే వ్యక్తులంగా, దేవ అనుసరించే వ్యక్తులంగా, దేవ చక్కని ఫెలోషిప్ కలిగి దేవ ప్రభా ఉండే వ్యక్తులంగా ఉండే భాగ్యాన్ని దయచేయమని యేసయ్య అతి పరిశుద్ధ నామం అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. Amen.